వంశీన్న గారికి, అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారు బలరాం నాయక్ గారికి, అట్లనే మా శ్రీనివాసరాజు సార్ గారికి, ఆయన తిరుపతిలో సార్ ఏవో చేసినట్టున్నాడు, ఇక్కడ మన ఫేమస్ సార్ కూడా, అదేవిధంగా మా రాముల నాయక్ బంజారా ముద్దుబిడ్డ మా రాముల నాయక్ గారికి, మన కలెక్టర్ గారికి, వేదిక ముందు ఉన్న అందరికీ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం. సేన్ రామరామ్ సేన్ నమస్కారం. ఏదేమైనా చాలా సంతోషకరం ఇవాళ. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు, ముఖ్యమంత్రి గారు ఏమని, ఆదివాసులు ఇక్కడ సమ్మక్క సారక్క డెవలప్ చేసినాం, దాంతో ఆదివాసులకు సమ్మక్క సారక్క అభివృద్ధి చేసినాం, అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఏదైతే మన లంబాడ క్యాస్ట్ వాళ్ళకు కూడా అభివృద్ధి చేయాలి. మధ్య మడుగుకు కుల మతాలు లేకుండా అన్ని జాతులు మతాలు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మన వాళ్ళంతా ఎక్కువ పవిత్రంగా మాలలు వేసుకొని చాలామంది ఈ మన కార్తీక మాసంలో చాలా మంది వస్తున్నారు భక్తులు. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం మన గిరిజన బిడ్డలందరూ ఎక్కువ వస్తారు. ఇది బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి దాంట్లో ఇప్పుడు మనకి ఈ స్పాట్లో మనం చూసిపోయినాం. ల్యాండ్ కూడా మన కలెక్టర్ గారు చొరవ తీసుకున్నారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు, ల్యాండ్ కేటాయించడం జరిగింది సార్. మాకు ట్రెడిషనల్గా మా బంజారా జాతి ట్రెడిషన్స్ ఏముంటాయో ఇంకా కొన్ని వ్యూస్ తీసుకుంటాం మేము. ఇంకా కొన్ని మేము కొంతమంది దగ్గర మా పురాతన మా స్కాలర్స్ మా పురాణ మనుషులు ఉంటారు కదా, పాత వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొని ఆ సాంప్రదాయపూర్వకంగా మా డ్రెస్సు, మా విధి విధానాలు అవన్నీ ఏముంటాయి అవన్నీ వాటికి సాతి భవాని ఒకటి, శీతల భవాని ఒకటి, ఇట్లా అన్ని మేరమయాడి అన్నీ ఉంటాయి. అన్ని గుళ్ళు ఎక్కడెక్కడ కట్టాలి మీరు ఆ ప్లాన్ ఇస్తే దాన్ని బట్టి మేము కూడా కొంతమంది అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మా రాముల నాయక్ గారు, బలరామ నాయక్ గారు, మా నలుగురు ఎమ్మెల్యే రాలే, ఇంకా ఎవరు మన మురళీ నాయక్ రాలేదు, రామచంద్ర నాయక్ రాలేదు, తర్వాత బాల నాయక్ రాలేదు, వీళ్ళందరూ కూడా రావాలి. మళ్ళీ ఒక వ్యూ తీసుకుందాం, హైదరాబాద్ తీసుకుందాం. ఇక్కడ దాన్ని సార్ దగ్గర శ్రీనివాసరావు సార్ హైదరాబాద్ కూర్చుందాం, మనం కూర్చొని మనం అందరం. అవును సార్, అంతే అంతే, అవును సార్, అవును సార్, అదే అన్న నాకు చెప్పినాడు ఆ రోజు మాకు. అవును సార్, ఆ రోజు మాకు మిర్యాలగూడ సభలో కూడా చెప్పినాడు అన్న, రేవంత్ అన్న కూడా చెప్పినాడు. కాబట్టి మనం అందరం ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఇంత చొరవ తీసుకొని గతంలో ఎంతో మంది పాలకులు పనిచేసినా కానీ ఇప్పటిదాకా మనకు వారి భయాన్ని కూడా కిదొకనేపోతాను మన వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్ట్ ఇది, స్టేట్ ప్రాజెక్ట్ ఇది. దీంతో పాటుగా టెంపుల్ డెవలప్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే మధ్యమడుగు అనేది ఫేమస్, దాంతో ఇది వచ్చింది. కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్గా రెండు డెవలప్ కావాలి భక్తుల కోసం. ఏది మీరు ఇందాక అడిగారు కదా, చాలా మంది ఏమడిగారు, ఏది మన ఈవెన్ శానిటేషన్స్ కానీ, తర్వాత టూరిజం ఉన్న రూమ్స్ కానీ, హరిత మన ఎంపీ గారు చెప్పినట్టు ఇవన్నీ చాలా అంటే చాలా సౌకర్యాలు వస్తాయి మనకు. ఇది ఒక వరంగా భావిస్తాం మనం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే మనకి ఇప్పుడు మా కనెక్టివిటీ సార్ శ్రీనివాస్ సార్, ఇప్పుడు ఇది ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనెక్టివిటీ మాకు ఏపీకి తెలంగాణకు అవుతుంది, వెరీ నియర్ టు మాచర్ల. ఎస్ ఎస్, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఇస్ దేర్. అవును సార్, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఇస్ దేర్ ఫాస్ట్ గా. అవును సార్, అది ఏమన్నా ప్రాసెస్, వాట్ ఆర్ ద ప్రాసెస్ యూ హావ్ టు లుక్ ఓవర్ సార్. కానీ ఇక్కడ ఐఎమ్ టెల్లింగ్ దట్ ప్రాసెస్ ఏంటంటే ఇది కనెక్టివిటీ ఏపీ టు తెలంగాణ 10 కిలోమీటర్ల పోతే మన నాగార్జున సాగర్ వస్తుంది అట్లా సార్. అందుకోసమే ఈ హైవేకి ఎట్లా మీరు. అదేవిధంగా ఎంపీ గారు